ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. సో ఈరోజు వీడియోలో మీ వ్యక్తికి మీ మీద ఇప్పటికీ ప్రేమ ఉంది అని అనుకుంటున్నారు మీరు. సో అయితే రియల్గా వాళ్ళకి అంటే మీరు అనుకున్నట్లు వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా అనేది చూద్దాము. సో మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు, మీ వ్యక్తికి మీ మీద ప్రేమ ఉంది అనేసి అనుకుంటున్నారు. అంటే వాళ్ళు మీకు దూరంగా ఉన్నా సరే వాళ్ళ మనసులో మీ మీద ప్రేమ ఉంది అన్నట్లు మీరు అనుకుంటున్నారు. సో వాళ్ళ మనసులో నిజంగానే ప్రేమ ఉందా లేదా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మీద, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఇది జనరల్ రీడింగ్ అండి. సో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదన్నమాట. సో అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. అంటే మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు రిజనేట్ అవుతుంది. సో మీ పరిస్థితికి తగినట్లు మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే సో ఇక్కడ స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఏంటి అంటే ఫ్రీగా చెయ్యరండి, ఛార్జబుల్ అనమాట. అంటే మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేది ఇస్తారు. సో అందుకే మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము. మా సిచ్యువేషన్కి ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ కావాలి, అవసరము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే మీకు దూరంగా ఉంటున్న ఈ వ్యక్తి మనసులో మీ మీద ప్రేమ ఉందని మీరు అనుకుంటున్నారు. అసలు ఉందా లేదా ఏంటి అనేది మనం చూద్దామండి. సో ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి సో తన మనసులో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఎలా అంటే వాళ్ళు అంటే చాలా ఆప్షన్స్, ఇల్యూషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. వాళ్ళకు తెలియదు ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏం కావాలి అనేది. అంటే ప్రేమతో ఒక క్లారిటీ అనేది వాళ్ళకి లేదండి. అంటే మీ విషయంలో మీ ప్రేమని తీసుకోవాలనా, లేకుంటే మీ మీద వాళ్ళకి ప్రేమ ఉందా, లేకుంటే వాళ్ళ మనసులో ప్రేమ లేదా, అసలు వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ని రియల్గా వాళ్ళు చూడట్లేదండి. కన్ఫ్యూజన్గా ఉంది వాళ్ళకి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. సో వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఏంటి అంటే ఎమోషన్ కూడా లేదండి వాళ్ళ ఇంటెన్షన్కి. సో అలా ఉన్నారనమాట ఈ వ్యక్తి. అంటే ఈ వ్యక్తి యొక్క ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ మీద కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళ మనసులో ఆప్షన్స్ ఉన్నాయండి, మీరు కాకుంటే ఇంకొకళ్ళు, అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే కెరియర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే ఇంకొక రిలేషన్షిప్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మీ విషయంలో చాలా ఇల్యూషన్స్ అయితే ఉన్నాయండి. వాళ్ళకి కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఒక కోల్డ్ బిహేవ్ అనేది చేస్తున్నారనమాట. ఎలా అంటే ఎమోషనల్లీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. సో మనసులో ఉన్నవన్నీ నిజాలే అన్నట్లు మాట్లాడడము, కానీ ప్రేమతో సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్న ఎనర్జీ అనేది కనిపిస్తుందండి. అంటే ఈ వ్యక్తి మనసులో మీ మీద ప్రేమ కనిపించడం అనేది కొంచెం కష్టంగానే ఉందన్నమాట. సో వాళ్ళ మనసులో ఉన్నవన్నీ కూడా అంటే ఒకవేళ వాళ్ళు అనుకునిందే కరెక్ట్ అన్న విధంగా మాట్లాడడము ఇవన్నీ జరుగుతున్నాయండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ మధ్య ఒక కోఆపరేషన్ అంటారు కదా, అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడము, ఒక అండర్స్టాండింగ్ కానీ ఇలాంటివి ఏమీ లేవండి. ఈ రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయాలి అంటే చేయలేని సిచ్యువేషన్లో ఉంది. అంటే ఆ వ్యక్తి ఏంటంటే పూర్తిగా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, మీ మీద కోప్పడ్డము, లేకుంటే మీరు ఏది మాట్లాడినా సరే అది తప్పుగా తీసుకోవడము, ఇలా ఉందండి. అంటే ఒక అండర్స్టాండింగ్ కానీ మీ మధ్య లేదండి, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంది. సో తన సైడ్ నుంచి అంటే ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మంచి ఫౌండేషన్గా ఉండాలి, అంటే ఈ రిలేషన్షిప్లో ఉండాలి అన్నట్లు ఆ వ్యక్తి లేరండి. అంటే ఎఫర్ట్స్ లేదు అతనికి. సో ప్రేమ కన్నా కూడా ఒక అంటే కొలాబరేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ కూడా సెట్ అవ్వాలి కదా. సో అంటే ఒక లవ్ ఉండాలి అంటే ఒక కొలాబరేషను, ఫ్రెండ్షిప్ ఇవన్నీ కూడా ఉండాలి కదండి. ఇవన్నీ సెట్ అయితేనే కదా. సో అవి ఏవి కూడా అతనిలో లేనట్లే చూపిస్తున్నాయి అన్నమాట ఈ కార్డ్స్. సో ఇంకా ఫ్యూచర్లో తన ఎమోషనల్ను విత్డ్రా అవ్వచ్చు అండి. అంటే మీరు హోప్స్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటే మాత్రము కొంచెం ఆలోచించుకోవాలి అన్నట్లు చెప్తున్నాయి అనమాట. అంటే ఈ రిలేషన్షిప్లో ఏముండదు అని అన్నట్లు చెప్తున్నాయి కార్డ్స్. బట్ ఇక్కడ ఏంటి అంటే
ఒక ఛాన్స్‌కి అవకాశం అయితే ఫ్యూచర్‌లో ఉందండి. బట్ అది ఏంటంటే ఒక స్ట్రాంగ్ పాసిబిలిటీ అని చెప్పడం అయితే చాలా కష్టము. బట్ వెయిట్ చేయొచ్చా అంటే మూవ్ ఆన్ అవ్వడమే బెటర్ అన్నట్లు చెప్తున్నాయన్నమాట. బట్ ఆ వ్యక్తి ఏంటి అంటే ఆలోచిస్తున్నారండి. ఎక్కడో డీప్ డౌన్‌లో లైట్‌గా ఆలోచిస్తున్నారు మీ గురించి. బట్ ఏంటి అంటే వాళ్ళు అంతా కూడా మిస్‌అండర్‌స్టాండింగ్స్. సో, మీరు ఏది చెప్పినా అది నెగెటివ్‌గా అర్థమైతుందనమాట వాళ్ళకి. సో, అందువల్ల ఏంటంటే వాళ్ళ విషయంలో యూనివర్సు మీరు వెయిట్ చేయడం కన్నా కూడా మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి అన్నట్లు చెప్తున్నదనమాట. సో, మీరు ఆహ్, ఇందులో నుంచి ఈజీగా బయటపడగలరు. కొంచెము ఓపికతో, కొంచెం హోప్‌తో ఉండండి. ఈ రిలేషన్‌షిప్‌లో ప్రేమ లేకపోవచ్చు. కానీ మీకు మీ లైఫ్‌లోకి మీరనుకున్నట్లు మీకొక మంచి వ్యక్తి అంటే మీ ప్రేమను అర్థం చేసుకొని, మీతో హ్యాపీగా ఉండి, మిమ్మల్ని బాగా చూసుకునే వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది అనేసి ఉన్నాయన్నమాట. అని ఈ కార్డ్స్ చెప్తున్నాయి. సో, ఇప్పుడు మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి మనసులో మీ మీద ప్రేమ ఉందా అంటే, ఎక్కడో ఒక మూల లైట్‌గా ఉందండి. బట్ అది కూడా వాళ్ళు చూడట్లేదు. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్, నెగెటివ్ ఫీలింగ్స్ ఇవే ఎక్కువున్నాయన్నమాట మీ మధ్య. సో, మీ మీద. అందుకని చెప్పి ఆ వ్యక్తి ఏంటి అంటే మీ దగ్గరికి రావడానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. సో, ఫ్యూచర్‌లో కూడా ఇది బిల్డ్ అవుతుందా అంటే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. ఇంకా ఆ యూనివర్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే మీకు ఛాన్స్ ఉంది. బట్ అలా వెయిట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకునే కంటే కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ప్రేమ అనేది అంత లేదు కదా! సో, మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళితే మీరు అనుకున్నంత మిమ్మల్ని ప్రేమగా చూసుకునే వ్యక్తి ఒక పర్సన్ మంచి పర్సన్ వస్తారు కదా! హీల్ అవ్వండి. మీ ట్రస్ట్‌ని మెయింటైన్ చేయండి అని చెప్పి చెప్తుందనమాట. సో, ఈ రీడింగ్ ప్రకారము తన మనసులో ప్రేమ కన్నా కూడా కన్‌ఫ్యూజన్స్, డిస్టెన్స్, క్లారిటీ ల్యాక్ అనేటివి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్‌లో కూడా స్ట్రాంగ్ లవ్ ఉంటుంది అని కార్డ్స్ అయితే ఎక్కడ చెప్పట్లేదు. బట్ మీరు వెయిట్ చేస్తే చెయ్యొచ్చు. ఎందుకు అంటే సెకండ్ ఛాన్స్ అయితే ఉంది. బట్ అది స్ట్రాంగ్ పాసిబుల్ అయితే కాదండి. ఇంకా మీ ఎనర్జీస్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ మీకైతే యూనివర్స్ చెప్పేది ఏంటి అంటే మీకు ఇంకా మంచి బెటర్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు కదా! కరెక్ట్ పర్సన్ వస్తారు తప్పకుండా అన్నట్లు చెప్తున్నాయన్నమాట. సో, ఇంకా మీరే ఆలోచించాలండి. ఈ వ్యక్తి కోసం మీరు వెయిట్ చేయాలనా? మూవ్ ఆన్ అవ్వాలనా అని. సో, ఇదండి ఇవాల్టి రీడింగ్ అనమాట. నేను మళ్ళీ ఇంకొక రీడింగ్‌తో కలుస్తాను. బట్ మళ్ళీ చెప్తున్నానండి. ఇది జనరల్ రీడింగు. కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. కనెక్ట్ కాని వాళ్ళు ఇది నాకే అని ఫోర్స్‌బుల్‌గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. కార్డ్స్‌లో ఏమొస్తుందో అదే కదా నేను చెప్తాను. సో, మీ సిట్యుయేషన్‌కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తానండి. సో, పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చేయరండి. మనీ పే చేస్తేనే చేస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. నన్ను కూడా ఇబ్బంది పెట్టొద్దు ఫ్రీగా చేయమని. సో, ప్రతి వీడియోలో చెప్తున్నానంటే ఈ మధ్యన చాలామంది అడుగుతున్నారు. సో, అందుకే చెప్తున్నాను. ఓకేనండి. మళ్ళీ ఒక మంచి రీడింగ్‌తో కలుస్తాను. జై సాయిరామ్.